శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము 16, 17, 18వ శ్లోకములు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతికి పెద్ద కొడుకగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పక శంఖమును పూరించిరి. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకీ చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశ పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. మేటి చెలికాడుగు కాశీపతియు మహారథకుడగు శిఖండియు దుష్టద్యుమ్నుడును విరాటుడును అపజయమెరుగని సాత్యకియు ద్రుపద మహారాజును ద్రౌపది బిడ్డలు ఏవురును మహాభుజుడు అభిమన్యుడును ఓ ధృతరాష్ట్ర మహారాజా అందరును తమ తమ శంఖములను వేర్వేరుగా నూదిరి.